మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు టికెట్ ధరల పెంపుకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎల్లుండి సినిమా విడుదలవుతుండగా రేపటి ప్రీమియర్ షోకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. టికెట్ ధరల పెంపుకు అనుమతిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ షో టికెట్ ధరను 600 రూపాయలుగా ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం సింగిల్ స్క్రీన్స్ లో 50 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 100 రూపాయల పెంపుకు అనుమతి ఇచ్చింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, సంక్రాంతి సినిమాలకు ఏదైతే పెద్ద సినిమాలు వస్తున్నాయి వాటికి ప్రభుత్వాలు అంటే 2 ప్రభుత్వాలకు కూడా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. అయితే తెలంగాణలో మాత్రం కొంత పరిస్థితి మాత్రం ఇబ్బందికరంగా ఉంది. ఇప్పటికే హైకోర్టు చాలా సందర్భాల్లో కూడా టికెట్ రేట్లు ఎందుకు పెంచుతున్నారు అంటుందో ఆ సందర్భంలో కూడా ఈ రోజున ప్రభుత్వం మనశంకర వరప్రసాద్ గారికి సినిమాకి మాత్రం టికెట్ రేట్లు పెంచడం మాత్రం ఇప్పుడు మరొకసారి కూడా ఏం జరుగుతుందన్న ఒక ఉద్దేశంతో కూడా ఇప్పుడు ఆలోచిస్తున్న పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే మనశంకర వరప్రసాద్ 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా కూడా రిలీజ్ కాబోతుంది. ఇది పెద్ద సినిమాని అనిల్ రావుపూడి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా పెద్ద స్థాయిలోనే రావడం జరిగింది. బడ్జెట్ కూడా ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వాన్ని యూనిట్ కూడా సంప్రదించడం జరిగింది. టికెట్ రేట్లు పెంచుకోవడానికి ముందుగానే ప్రీమియర్ చేసుకోవడానికి కూడా అనుమతి కోరుతూ గతంలో అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీనికి అనుగుణంగానే ప్రభుత్వం కూడా ఒక జియో కూడా ఈరోజు రిలీజ్ చేయడంతో సినిమా రేపు సాయంత్రం పడుతున్నటువంటి షోకి ఏదైతే ఉందో స్పెషల్గా వేస్తున్నటువంటి ప్రీమియర్ షోకి మాత్రం 600 రూపాయల టికెట్ నిర్ణయించడం జరిగింది. ఇక 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు కూడా సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చడం జరిగింది. సింగిల్ స్క్రీన్ 50 రూపాయలు, మల్టీప్లెక్స్ 100 రూపాయలు కూడా పెంచుకోవడం జరిగిందని చెప్పవచ్చు. అంటే ప్రస్తుతం ఉన్న రేట్లతో పాటు అదనంగా సింగిల్ స్క్రీన్కు 50 రూపాయలు పెరుగుతుంటే మల్టీప్లెక్స్కి మాత్రము 100 రూపాయలు కూడా అంటే జిఎస్టీతో కూడా కలిసి పెంచే అవకాశం ఉండటం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే టికెట్ రేట్లు పెంచడం జరిగిందో వీటికి మాత్రము 20% మాత్రం ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అయితే ఎవరైతే ఉన్నారో వర్కర్స్కి వారికి 20% కూడా ఇవ్వాలని చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరుగుతుంది. అయితే మరొక వైపు చూస్తుంటే ఇప్పటికే హైకోర్టులో దీనిపైన చాలా సందర్భాల్లో కూడా పిల్ దాకడం చేయటము, అక్కడి నుంచి కూడా కొంత విమర్శలు కూడా రావడం జరిగింది. టికెట్ రేట్లు ఎందుకు పెంచుతున్నారు, ప్రభుత్వానికి ఎందుకు ఏ ఉద్దేశంతో పెంచుతున్నారు, చాలా తెలివిగా వ్యవహరిస్తున్నట్టుగా హైకోర్టు కూడా కామెంట్ చేసిన పరిస్థితి అయితే ఉండటం జరిగింది. అయినా కూడా ఇలాంటి సమయంలో కానీ ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం టికెట్ రేట్ పెంచడం అంటే చూస్తుంటే మరి ఇప్పుడు ఏం జరుగుతుందనే ఒక పరిస్థితి అయితే ఏర్పడుతుందని చెప్పవచ్చు. ఏదేమైనా కూడా టికెట్ రేట్లు అయితే ఇటు సినీ ప్రేక్షకుడికి అయితే కొంత భారాన్ని కలిగిస్తున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే ఎక్కువ రేట్లు ఉన్నటువంటి ఈ టికెట్ రేటు దాంతో పాటు అదనంగా ఇప్పుడు పాప్కార్న్ కానీ, పార్కింగ్ ఫీజులు కానీ ఇలా ఏది చూసినా కూడా ఎక్కువ అయిపోవడంతో ఎక్కువ ఖర్చు కూడా ఫ్యామిలీతో వెళ్ళాలంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండటంతో ఇప్పుడు టికెట్ రేట్ పెంపు మరొకసారి కూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఒక హాట్ టాపిక్ అవుతున్న పరిస్థితి అయితే చెప్పవచ్చు. ఇక ఇప్పటికే చూస్తుండొచ్చు రాజ్యసభకు ఏదైతే టికెట్ రేట్లు పెంచడం జరిగిందో వాటిని తగ్గించాల్సింది హైకోర్టు ఆదేశించడం జరిగింది. దాని ప్రకారం ఈ రోజు నుంచి నార్మల్ టికెట్ రేట్ల ధరలకే మొత్తం కూడా ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి కూడా షోస్ కూడా రన్ అవుతున్న పరిస్థితి ఉంది. ఇలా ఉన్న సందర్భంలోనే ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారి సినిమాకి మళ్ళీ ప్రభుత్వం టికెట్ రేటు పెంచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, రేపు పడుతున్నటువంటి ప్రీమియర్ కి 600 రూపాయల టికెట్ కేటాయించడం అంటే చూస్తుంటే మరి ఇప్పుడు ఏం జరుగుతుందని కూడా ఇక్కడ చూడాల్సిన పరిస్థితి ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్స్.